హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారని భావిస్తూ ఈరోజు కర్ణాటక స్పెషల్ నుచ్చునుండ. దానికి కావాల్సింది ఆల్ దాల్స్ అనమాట. హాఫ్ కప్ ఆఫ్ తువర్ దాల్, చనా దాల్, ఎల్లో మూంగ్ దాల్, ఆరెంజ్ మసూర్ దాల్ అండ్ అన్ని వెజిటబుల్స్ అనమాట. కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఆనియన్ అండ్ లాట్ ఆఫ్ వెజ్జీస్, క్యాబేజ్, క్యారెట్ అన్నీ మిక్స్ చేసిన వెజ్జీస్ నేను యాడ్ చేశాను. అండ్ అన్నీ ఇలాగ ఫస్ట్ అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అది బాగా కరెక్ట్గా గ్రైండ్ అయినప్పుడు అందులోకి కొంచెం పప్పులు కూడా, అంటే నానబెట్టిన పప్పులు. ఇది రాత్రంతా నానబెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ 8 hours నానితే చాలు, బట్ నేను ఓవర్ నైట్ నానబెట్టాను. అన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసి ఇలాగా తీసి పెట్టుకోవాలి. అండ్ మిగిలిన పప్పు కూడా అంతా మసాలా వడక ఎలా చేస్తాము, కోర్స్గా వడకగా అలా చేయాలన్నమాట. మరీ మెత్తగా చేసుకోకూడదు, మరీ పొడిగా కూడా ఉండకూడదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో మీకే తెలుస్తుంది. అండ్ రాత్రంతా నానిన పప్పు కాబట్టి త్వరగానే అది గ్రైండ్ అయిపోతుంది. నీళ్లు లేకుండా పప్పునంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ తగినంత ఉప్పు అండ్ నాకు కొంచెం పసుపు కలర్ ఉండాలన్నమాట. పసుపు, ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే అన్ని పప్పులు కాబట్టి. ఇది హాఫ్ కప్ కోకోనట్ అనమాట, ఫ్రెష్ కోకోనట్ అండ్ క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, సిలాంట్రో అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. మసాజ్ చేసేసి మరి ప్లేట్ రెడీ చేసుకొని గీ పూసేసుకొని అండ్ ఇప్పుడు అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసుకొని పెట్టాలన్నమాట. ఇది యాక్చువల్గా ఆనియన్స్ లేకుండా వినాయక చవితికి వినాయకుడికి పెడతారు కర్ణాటకలో. సో దీన్ని నుచ్చునుండ అంటారు. అన్ని ఆవిరికి, ఆయనకి ఆవిరి కుడుములు, ఆవిరికి సంబంధించినవి ఇష్టం కదా, అందుకని. మరి ఇలా ప్యాన్లో ఆల్రెడీ వాటర్ వేడి చేసేసాను. ప్లేట్ పెట్టేసి 20 minutes ఈ నుచ్చునుండని కుక్ చేసుకోవాలి, లైక్ ఇడ్లీ అనుకోండి. అండ్ ఒక చిన్న ప్యాన్లో గీ కంపల్సరీ, అందులో ఇంగువ ఇది కంపల్సరీ అనమాట. బికాజ్ అన్ని పప్పులే కాబట్టి కొంచెం ఇంగువ తినటం ఇంపార్టెంట్. అలాగే కోకోనట్ చట్నీతో పేర్ చేశాను. చూసారా ఎంత యమ్మీగా ఉందంటే ఐ క్యాన్ టెల్ యూ. దేవుడికి థ్యాంక్స్ చెప్పేసి యమ్మీగా ఫస్ట్ బైట్ తీసుకున్నాను. సూపర్ అంటే సూపర్, అసలు చింపింగ్ చిటాట్స్ అనమాట. అండ్ నెయ్యిని ఇలా బాగా ముంచుకొని తినాలి, అదే దీని స్పెషాలిటీ. మీరు కూడా ఇలాంటి యమ్మీ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.